మంత్రి గారి కొడుక్కి నీపై మనసైంది. ఆయన వద్దకు వెళ్ళు. నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడిచస్తున్నారు. వాళ్లతో గడుపు. ఒకవేళ నువ్వు సహకరించకపోతే ఉద్యోగం చేయనివ్వను. ఇది ఒక మహిళా మంత్రి పిఏ ఒంటరి మహిళను వేధిస్తున్న తీరు. మంత్రి గారికి ఈ విషయం తెలిసి వాడి తాట తీసి ఉంటారని అనుకుంటున్నారా? అబే, మంచి ప్రభుత్వంలో అలాంటివి జరగవు. పిఏ గారికి మంత్రి గారి సపోర్ట్ పుష్కలంగా ఉంది. మహిళా శిశు సంక్షేమ మంత్రి ఓ ఒంటరి మహిళకు అండగా నిలవకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కంచే చేను మేస్తున్నా చూసి చూడనట్టున్న సీఎం డీసీఎంలను ఏమనాలి? రామగిరిలో ఓ అంగన్వాడీ హెల్పర్ను టీడీపీ నేతలు జుట్టు పట్టి లాక్కొచ్చి బహిరంగంగా దాడి చేశారు. అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు రాజీనామా చేయకపోతే చంపుతామని బెదిరించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ఇటు సాలూరు అటు రామగిరిలో బాధితుల ఆవేదన ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. డబ్బులు తీసుకున్నాడు సార్. తన సొంత ఖర్చులకు వాడుకొని నాకు ఇలాగ ఆఫీసర్కి ఇవ్వాలి, ఇలాగిచ్చాను అలాగిచ్చాను అనేసి చాలా తీసుకున్నాడు సార్. ఆ డబ్బులు అడిగాననేసి తర్వాత మేడము మినిస్టర్గా గెలిచారు సార్. ఆవిడ పేరు చెప్పుకొని ఇంకా టార్చర్ పెట్టేవాడు సార్. నువ్వు నాతో ఉంటావా, నిన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు చేస్తున్నారు, నీకెవరు లేరు, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, నువ్వు నా కాల్ దగ్గర చెప్పు. అలాగా ఉద్యోగపరంగా అంటే సార్ మేడంకి నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది సార్. గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండల దగ్గర వెయ్యమని మేడము లెటర్ రాసి ఇచ్చారండి సార్. నేను ఆ లెటర్ పట్టుకొని మేడం నేనే తప్పు చేయలేదు, ఎందుకు నాకు ఇది 3 పిల్లలు చిన్నపిల్లలు మేడం అంటే 30 మంది 40 మంది మధ్య మా స్టాఫ్ కూడా వెళ్ళాను సార్. వెళ్తే నువ్వు చేస్తే చెయ్యి అక్కడ, లేకపోతే మాని అనేసి గసిరిసి పంపించారు సార్. తర్వాత ఆ మరస్ట్ రోజు ఇంటి బయటకు అక్కడికి వచ్చి నీకు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, నేను ఏడ్ చేస్తాను చూడు, నీ బతుకు కుక్కలు చింపిన విస్తర అవుతుంది అనేసి శబ్దం చేశాడు సార్. గత 5 సంవత్సరాలుగా నేను అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద దాడులు చేయడం మొదలయ్యాయి. నేను స్కూల్ దగ్గరికి రాకూడదు, నువ్వు స్కూల్ దగ్గరికి వచ్చావంటే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. అప్పుడు నేను రామగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలా జరగదు, మళ్ళీ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పిస్తాను అని రాజీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా గొల్ల శ్రీనివాసులు వాళ్ళ భార్య గొల్ల నాగమ్మ నా పైన మరోసారి దాడి చేశారు. ఈ దాడి చేయడానికి కారణం ఇంకొకటి ఉంది. గొల్ల విష్ణు అనే వ్యక్తి నాకు కాల్స్ చేయడం, నాకు మెసేజెస్ చేయడం, నా మీద హరాస్మెంట్ చేయడం, అసహ్యంగా నాతో మాట్లాడడం నాకు ఒక టార్చర్లా ఉంది. వీళ్లకు ఓటేసి గెలిపించినందుకు మంత్రి గారి పిఏ కుక్కల జింపిని విస్తర చేస్తాడట ఆడబిడ్డల జీవితాల్ని. ఇది మనం చేసుకున్న పాపం. ఇక పాపం అంగన్వాడీ హెల్పర్ చూశారు కదా, ఎంత జీతం, ఎంత చిన్న పని, ఎలా జీవిస్తోంది, ఆ ఉద్యోగాన్ని కూడా ఆ అవకాశాన్ని కూడా ఆ 4 రూపాయలని కూడా లాక్కోవాలని చూస్తున్న రాక్షసులు ఈరోజు జుట్టు పట్టే ఆమెని నడి రోడ్లో కొట్టారంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పైగా గతంలో ఈ గోళ్ల శ్రీనివాసులు కుమారుడు విష్ణు హెల్పర్ పోస్టు తమ వారికి కావాలని రాజీనామా చేయాలని ఆమె ఇంద్రజని బెదిరిస్తున్నారట. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరామ్ అండ చూసుకుని వేధించాడంట. రోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడం, సెల్ ఫోన్కు మెసేజ్లు పంపడం చేస్తున్నాడు. ఇతడి ఆగడాలపై ఏడాది క్రితమే ఇంద్రజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ పెద్దగా పట్టించుకోకుండా రాజీ చేసి పంపారు. సుధాకర్ యాదవ్ అంటే ఎక్కడో విన్నట్టుంది పేరు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన మేసం తిప్పి సవాల్ చేసినటువంటి ఎస్ఐ గారే అని అనుకుంటున్నా. కాకపోవచ్చు, లేదా ఆయనే కావచ్చు. ఎందుకంటే ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంటే ఆయనే ఉండొచ్చని నేను అనుకుంటున్నా. పోనీ కొంతవరకు ఏదో న్యాయం చేశారట, రాజీ చేసి పంపించారు, మళ్ళీ నీ జోలికి రారమ్మా అని చెప్పారట. కానీ మళ్ళీ జరగాల్సింది జరుగుతూనే ఉంది. పైగా ఇప్పుడు ఈ ఘటన జరిగి ఆమెను దాడి చేసి జుట్టుపట్టి లాగి నడివీధిలో కొడితే
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలని చూస్తే ఫిర్యాదు చేయడానికి బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రామగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎస్ఐ సుధాకర్ యాదవ్ లేరని, కేసు తీసుకోబోమని పోలీసులు చెప్పడం గమనార్హం. సార్ సుధాకర్ యాదవ్ గారు, మీ పేరు వాడుకొని పోలీసులు ఆమెకు న్యాయం చేయకుండా వెనక్కి పంపించారు సార్. కాబట్టి తక్షణం మీరు న్యాయం చేయడానికి ఏం చేస్తారో చేయండి. ఇంతకంటే అభ్యర్థించడానికి ఏమీ లేదు. ఇవి కేసులు. ఇవి కాకుండా అంటే 2 రోజుల్లో కేసులు చెప్తున్నాను సార్. ఇవి ప్రజాప్రతినిధులే ఏ రకంగా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పడానికి. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్, మళ్ళీ పూర్తిగా వినండి, పమిడి రవికుమార్ చౌదరి, బాగా వినండి పేరు, పమిడి రవికుమార్ చౌదరి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఇవి 2 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు. కూటమి ఎమ్మెల్యేలు నేతలే పచ్చపాముల్లా మారి మహిళల్ని కాటేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 200కు పైగా దాడులు, అత్యాచారాలు జరిగాయి. అన్ని ఘటనలు పక్కన పెడదాం. ప్రజాప్రతినిధులు మాత్రమే వారు చేసినటువంటి అఘాయిత్యాలు, బెదిరింపులు, దాడులు, మహిళల్ని ఇబ్బంది పెట్టడాలు, ప్రజాప్రతినిధులే పచ్చపాముల్లా మారి మహిళల్ని కాటేసిన కొన్ని ఘటనల్ని ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. కొన్ని మాత్రమే నేను చెప్తే ఇప్పుడు 250 చెప్పాలి ఘటనలు, అన్నీ కలిపితే, అన్నీ కాకుండా కొన్ని మాత్రమే. ఈ పచ్చ తోడేళ్ళు ఉన్నాయి కదా, వాటితో జాగ్రత్తగా ఉండండి. మంత్రి కొడుక్కి నీపై మనసైంది, మంత్రి గారి పిఏ మంత్రి కొడుక్కి ఆమె పైన మనసైందట, ఒంటరి మహిళ పైన వేధిస్తున్నాడు. నువ్వంటే చాలామంది టీడీపీ నేతలు పడిచేస్తున్నారు. ఏం దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి. రామరామ రాక్షసకాండ, అంగన్వాడీ హెల్పర్పై టీడీపీ వర్గీయుల దాడి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దుశ్శాసన పర్వం ఎలా కొడుతున్నారో చూడండి, ఎలా లాక్కెళ్తున్నారో చూడండి ఒక మహిళను. ఇక్కడ చూసారా, నడి రోడ్లో అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజపై దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు. ఇది మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ప్రతి ఓటు విలువ తెలుసుకోండి. మహిళల రక్షణ చాలా అవసరం. మనం వేసిన ఓటు వృధా అయితే ఇలానే జరుగుతాయి. పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి మనం గట్టిగా మాట్లాడడానికి ఏం లేదు, ఆయనే ప్రశ్నిస్తారు, మనమేం ప్రశ్నించాల్సిన పని లేదు. అసలు ఈ ఘటన గురించి పట్టించుకున్నారా? శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యం, కేసు మాఫీకి పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి. ఇక్కడ చూడండి, టీడీపీ నేత అరాచకం, బాలికపై లైంగిక దాడికి యత్నం, తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికని తీసుకెళ్లిన వైనం. ఆ తర్వాత అతను చెరువులో దూకి చనిపోయాడట. గుర్తుపెట్టుకోండి, దీని వెనుక అతను ఒక్కడే ఉన్నాడా? అతని వెనుక పెద్ద టీం ఉందా? ఇంకా టీడీపీ నాయకులు ఎవరెవరున్నారు? ఈ ముసలి తాత, ఈ టీడీపీ నాయకుడు ఒక్కడేనా? దీని వెనుక పెద్ద టీం ఉందా? ఇవేవి విచారణ జరగాల్సిన అవసరం లేకుండా ఆయనే పాపం చెరువులో దూకి చనిపోయాడట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు. మాట్లాడాలంటూ హోటల్కు పిలిచి అఘాయిత్యాలకు తెగబడ్డారు. చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి. ఇది మనం చెప్తున్నది కదా, ఆ పార్టీ వాళ్లే. తర్వాత పార్టీకే పెద్ద నాయకుడు తర్వాత ఏదో చేశారు, వాళ్ళ మధ్య రాజీ కుదిర్చారు, పరువు పోతుందని. రాజీలు చేయడమా? న్యాయం కదా చేయాలి. రాజీలు చేస్తున్నారు, చేయనండి. సీఎం సొంత జిల్లాలో అమానుషం, బాలికపై టీడీపీ మోక గ్యాంగ్రేప్. చిత్తూరులోని అటవీశాఖ నగరవనం పార్కులో ఘోరం. ఫారెస్ట్ ఆఫీసర్లంటూ బాలిక స్నేహితుడికి బెదిరింపులు. స్నేహితుడి గొంతుపై కత్తిపెట్టి అతని ఎదుటే దారుణం. నిందితులు 3 టీడీపీ కార్యకర్తలే. శభాష్, ఎంత ధైర్యం ఉండాలి మీకు. టీడీపీ కార్యకర్తలు డైరెక్ట్గా వెళ్ళి పార్కులోనే ఇలాంటి అఘాయిత్యాలు చేస్తుంటే ధైర్యం. పోలీసులు ఎక్కడో అక్రమ కేసుల్లో బిజీ ఉన్నారు, మనకేముంది, మనల్ని పట్టించుకునేవాడు ఎవరు? పైగా మనం అధికారంలో ఉంది మన పార్టీ. ఎంత ధైర్యం ఉండాలి. నెక్స్ట్, టీడీపీ ఎమ్మెల్యే నజీర్ రాసలీలలు. ఓ మహిళతో వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైనం. ఇది అందరూ చూసి పాపం ఆనందించిన సబ్జెక్టు. ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు, చనిపోతా. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక కేజీబీయూ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్య యత్నం. ఒక ఎమ్మెల్యే వేధింపులు తాళలేక నైట్ షిఫ్ట్లు కూడా చేయమంటారట, నైట్ కాలింగ్ అట. ఆమె చెప్పిన మాటలే చెప్తున్నా, నైట్ కాలింగ్ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య యత్నం చేశారు. నెక్స్ట్, తన వెనుక పవన్ ఉన్నాడని బెదిరించేవాడు. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.
పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమనకు అడగండి, ఆయనే ప్రశ్నిస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎప్పుడు ప్రశ్నిస్తారని మాత్రం ప్రశ్నించకండి, ఆ ప్రశ్నగానే ఉంచేసేయండి. నెక్స్ట్, దళిత బాలికను చెరిచిన టీడీపీ కీచకులు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 13 ఏళ్ల బాలికను 14 మంది టీడీపీ నేతల పుత్రరత్నాలు 6 నెలల తరబడి అత్యాచారం చేసిన ఘటన. ఈ దేశం సిగ్గుతో తలదించుకోవాలి, తెలుగుదేశం కాదు, ఈ దేశమే సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన. దీన్ని కూడా రాజీ చేయడానికి చూశారు అక్కడ ఉన్నవాళ్ళు. నెక్స్ట్, మోసం చేశాడు సరే డబ్బులు ఇప్పిస్తాం. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాకం. దళిత మైనర్ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన సత్యదేవ్. పేరు కూడా బాగుంది, సత్యమేవ జయతే. నెక్స్ట్, దుస్తులు చింపి జుత్తు పట్టుకుని ఈడ్చి హోంమంత్రి అనిత ఇలాకాలో కీచక పర్వం. మేడం గారు, హోంమంత్రి గారి ఇలాకాలో. ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అసలు కంచే చేను మేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి సార్? సార్ సీఎం గారు, కంచే చేను మేస్తోంది, వినండి సార్. ఒంటరి మహిళను లైంగికంగా వేధించిన తన పిఏ గారికి స్వయంగా మహిళా శిశు సంక్షేమ మంత్రి అండగా నిలిచారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 2, రామగిరిలో ఓ అంగన్వాడీ హెల్పర్ చీర పట్టుకుని ఇంట్లో నుంచి లాక్కెళ్లి టీడీపీ నేతలు దుశ్శాసన పర్వానికి తెరలేపారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 3, కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేసుకునేంతలా టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధించారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 4, మీ పార్టీ మహిళా నేతే మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేంతలా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వేధించారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 5, పవన్ అండగా ఉన్నారు, నిన్ను రోడ్డు పాలు చేస్తానని ఓ మహిళను జనసేన నేత కిరణ్ రాయల్ బెదిరించి అరెస్టు చేయించాడంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 6, సంక్షేమ హాస్టల్ నుంచి ఓ బాలికను బయటకు తీసుకెళ్లి మీ పార్టీకి చెందిన ముసలోడు లైంగిక దాడికి యత్నించాడంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 7, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై 6 నెలల పాటు టీడీపీ నేతల పుత్రరత్నాలు మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 8, చిత్తూరు అటవీశాఖ నగరవనం పార్కులో ఓ బాలికపై 3 టీడీపీ కార్యకర్తలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సార్? క్వశ్చన్ నెంబర్ 9, దళిత బాలికను ప్రేమ పెళ్లి పేరుతో లోపరుచుకుని టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడు పులవర్తి సత్యదేవ్ మోసం చేశాడంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 10, హోంమంత్రి అనిత ఇలాకాలో ఓ మహిళ దుస్తులు తెంచి టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? ఒకటా రెండా, ఎన్ని ఘటనలు చెప్పాలి? పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు తెగబడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ చూసిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టుడేస్ బిగ్ క్వశ్చన్, ఈ మంచి ప్రభుత్వంలో మహిళల ఆర్తనాదాలు సీఎం, డీసీఎం, హోంమంత్రికి వినబడటం లేదా? ఎస్, టెస్ట్ చేద్దాం.